గోదావరి నది తీరాన అతి పురాతనమైన శ్రీ పాండురంగని ఆలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. నిజామాబాద్ జిల్లా నబిపేట మండలంలోని యాంచ గ్రామంలో గల అతి పురాతనమైన శ్రీ పాండురంగని ఆలయం ప్రసిద్ధిగాంచింది. గ్రామ శివారు ప్రాంతంలో స్వయంగా వెలిసిన శ్రీ పాండురంగుని ఆలయం ఎంతో చరిత్ర కలిగి ఉందని గ్రామస్తులు తెలిపారు. గోదావరి నది తీరంలో ఎత్తైన కొండపై ఉన్న ఈ అతి పురాతనమైన పాండురంగునికి ఆలయంలో ఒక ప్రత్యేకత కలిగి ఉంది. మహారాష్ట్రలోని పండరిపూర్లో విఠలేశ్వర్ పాండురంగ ఆలయంలో ఒక పాద ఈ యాంచగుట్టపై ఉన్న ఆలయంలో పాండురంగని కూడి పాదం కలిగి ఉంది. పాదం పైన మచ్చ యంత్రంతో పాటు శ్రీచక్ర యంత్రం కూడా ముద్రించి ఉంది. అరుదైన ఈ పాదం ఎంతో పవిత్రంగా భావిస్తారు ఇక్కడి భక్తులు. ఆలయం నుండి సొరంగ మార్గం గోదావరి నదిలోకి ఉందని గ్రామస్తులు తెలిపారు. ఆలయం చుట్టూ రాతి కట్టడం కలిగిన వంటశాలలు, వసతి గదులు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆలయంపై నుండి గోదావరి నదితో పాటు చుట్టూ ఉన్న పంట పొలాలు, గ్రామాలు ఆహ్లాదకంగా కనిపిస్తాయి. గతంలో ఆలయంపైకి వెళ్లేందుకు మెట్ల మార్గం ఉండేది. కానీ గత పాలక వర్గం హయాంలో 50 లక్షల నిధులతో సిసి రోడ్డు నిర్మాణం చేయడంతో కొండపై వరకు వాహనాలు వెళ్తున్నాయి. ఆలయంలో అల్లుబండ ఉంది. పాండురంగునికి వెలుక్కి అల్లుబండి పైన కాయిన్స్ నిలబడితే కోరిన కోరికలు నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ప్రతి ఏకాదశి రోజున జిల్లా నలుమూలల నుండి కాకుండా మహారాష్ట్ర, నిర్మల్ జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ఆలయం నిర్వాహకులు తెలిపారు. చరిత్ర కలిగిన ఇలాంటి ఆలయాలను మరింత అభివృద్ధి పరచాలని భక్తులు కోరుతున్నారు.